నేను మీ గంటి ఉష. ఇవాళ ఆడవాళ్ళకి మాత్రమే పనికొచ్చే ఒక విషయం. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు చేసిన వైద్యం అనమాట అది. అది మీకోసం చెప్పాలని, మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి నమ్మకమో ఏమో కానీ మాకైతే అది పనిచేసింది. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. మీకు కూడా పనిచేసింది అని అంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏంటంటే సహజంగా ప్రతి నెల ఆడవాళ్ళకి ఈ ఋతుక్రమం అన్నది వస్తుంది. అయితే చాలాసార్లు ఏంటంటే కొన్ని ఇంట్లో ప్రత్యేకమైనటువంటి పూజలు, శుభకార్యాలు, ఇంకా వేరే ఏవైనా అవసరాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం సాధారణంగా, అయితే పోస్ట్పోన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే ప్రీపోన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా 90% మంది ప్రీపోన్ అవ్వడానికి ఎవరు ప్రయత్నం చేయరు, కానీ పోస్ట్పోన్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో రకరకాల మాత్రలు వాడతారు. ఫస్ట్ ఒక పాయింట్ అండి, అసలు మెన్స్ట్రువల్ సైకిల్ని డిస్టర్బ్ చేయకూడదు. అది ప్రకృతి సిద్ధం. దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల తాత్కాలికంగా మన పనులు జరుగుతాయేమో కానీ లాంగ్ టర్మ్లో మన గర్భసంచికి అది ఇబ్బంది తెస్తుంది, రోగాలు తెస్తుంది. కాబట్టి అది అంటే ఆ మాత్రలు వేసుకోవడం అన్నది, మాత్రలు వేసుకోవడం పక్కన పెడదాం, ఈ ఋతుక్రమాన్ని డిస్టర్బ్ చేయడం అన్నది మంచి పని అయితే కాదు. అది సరే, ఇంకా అత్యవసర పరిస్థితులు వచ్చి ఏదో ఒకసారి చేయాలి అని అన్నప్పుడు మాత్రలు వేసుకుంటారు. ఆ మాత్రల తాలూకు రెసిడ్యువల్స్ ఈ బిడ్డ సంచిలో ఉండిపోతాయటండి. అవి రకరకాల వ్యాధులుగా తయారవుతాయంటారు. కాబట్టి మాత్రలు వేసుకోకుండా ఒక మంచి ఉపాయం ఉందని మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారు, పొద్దున్న పరకడుపునే, అంటే నిద్ర లేవగానే పళ్ళు తోముకున్నాక పరకడుపున, అంటే ఎంటీ స్టమక్ తోటి ఒక చిన్న కప్పుతోటి పెరుగు తీసుకుని, ఫ్రెష్ పెరుగు, అందులో ఒక 2-3 చెంచాలు దట్టంగా పంచదార వేసుకుని కలిపేసుకుని, అంటే తెల్లవారేసరికి తీయగా పెరుగు తినడం ఏంటండి కానీ అందులోనే ఉన్నది మీకు కిటుకల్లా, అది తినేసేయండి. ఎప్పుడు మెన్స్ట్రువల్ డేట్కి ఒక 3 రోజుల ముందు నుంచి మొదలెట్టారనుకోండి, వరుస పెట్టి మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు మీరు తినండి, ఖచ్చితంగా అది పోస్ట్పోన్ అయిపోతుంది అనమాట. అది సులువైనది, ఏ ఇబ్బంది లేనిది, ఏ దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది.